కోదండరాం అజారుద్దీన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఇద్దరి పేర్లకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి అప్పచెప్పినట్టుగా కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఎమ్మెల్సీ పదవికి ఇటు సిఫారసు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నవీన్ కుమార్ యాదవ్కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ దాదాపుగా ఖరారైందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఇటీవలే కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీలను రద్దు చేసింది సుప్రీంకోర్టు. 15 రోజుల్లోనే కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తారంటూ కూడా కొద్ది రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కోదండరాంని, అలాగే ఇంట్రెస్టింగ్గా అజారుద్దీన్ పేరుని తెర మీద తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ ఫాలో అవడం జరిగింది? ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోని అజారుద్దీన్ ఒత్తిడి వచ్చిందా, లేకపోతే అజారుద్దీన్కి సంబంధించి అజారుద్దీన్ అక్కడ కంటెస్ట్ చేస్తారు, లేకపోతే అజారుద్దీన్ అక్కడ రంగంలోకి దిగుతారు, బరిలోకి దిగచ్చు, అక్కడ జూబ్లీహిల్స్ నుంచి రంగంలోకి దిగచ్చు అంటూ చర్చ జరిగిన క్రమంలో ఈ నేపథ్యంలోని ఎమ్మెల్సీ పేరుగా ఆయనకి సంబంధించి సిఫారసు చేసిన పరిస్థితి ఉందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, ఇటు ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలాగే అజారుద్దీన్ పేర్లు, ఇద్దరి పేర్లను సిఫారసు చేయడం వెనకాల ఎటువంటి అంశాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంది? మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సెంటర్గానే ఈ పేర్లను ఖరారు చేస్తుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇందులో కాస్త మార్పులు జరిగాయి. కానీ సీఎం మొన్న స్టేట్మెంట్ చేసినట్టుగానే 15 రోజుల్లోనే చట్టసభకు కోదండరాం సార్ని పంపించుకుందామని ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఏదైతే ప్రోగ్రాంలో చెప్పారో అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ డిసిషన్లో ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. 2 కీలకమైనటువంటి నిర్ణయాలు. ఒకటేమో స్థానిక సంస్థలది, తర్వాత బీసీ రిజర్వేషన్ అంశం గురించి చర్చ తీసుకుంటే ఈ ఇద్దరు పేర్లను ఓకే చేయడం, దానికి అధిష్టానం హైకమాండ్ కూడా ఓకే చేయడం అనేటువంటిది క్లారిటీ వచ్చింది. కాకపోతే కోదండరాంతో పాటు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ఉండే గతంలో, ఆయన ప్లేస్లో ఇప్పుడు అజారుద్దీన్ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తాను అంటూ అజారుద్దీన్ కామెంట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఆయన అధిష్టానం దృష్టిలో ఉన్నందువల్ల ఆయనకు క్యాబినెట్లో అవకాశం దక్కే సిచ్యువేషన్ కూడా ఉంది ఎమ్మెల్సీ అయిన తర్వాత అనేటువంటి చర్చ ఒకవైపు కొనసాగుతుంది. సో అజారుద్దీన్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో ఒక్కసారిగా చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచన చేస్తుంది, ముఖ్యమంత్రి కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం కానీ ఏం ఆలోచన చేస్తుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. కాకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అక్కడ నవీన్ కుమార్ యాదవ్కి లైన్ క్లియర్ కానుందా, ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనేటువంటిది, అసలు ఎవరెవరు పోటీలోకి వచ్చే అవకాశం ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, నిజంగానే నవీన్ కుమార్ యాదవ్ ఒక్కడైనా ఇంకా ఇతరులు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది? ఇదంతా చర్చ ఒకవైపు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. కోదండరాం, అజారుద్దీన్ ఇద్దరు 15 రోజుల లోపలనే వీళ్ళు చట్టసభకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమంది పేర్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, తర్వాత నవీన్ కుమార్ యాదవ్, ఇంకా కొద్ది పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డిసిషన్ మాత్రం షాకింగే. అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ క్యాబినెట్ డిసిషన్ తీసుకోవడం అనేటువంటిది కాస్త పొలిటికల్ సర్కిల్లో చర్చకు తావిస్తూ ఉంది. సచిన్, మధు, అంటే ఇక్కడ అజారుద్దీన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ముందు క్లారిటీ తీసుకుందనుకోవాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఎందుకంటే ఒక మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది, అప్పుడే క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? అంటే మొత్తం 3 మంత్రివర్గంలో 3కి ఛాన్స్ ఉంది బెర్తులో. దాంట్లో మైనారిటీ నుంచి ఎవరికి అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మైనారిటీకి క్యాబినెట్లో అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది మైనారిటీలో. సో అజారుద్దీన్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించడంతో ఎట్లాగూ అక్కడి నుంచి ఇవ్వాల్సి వస్తుందేమనే చర్చ నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో జూబ్లీహిల్స్లో మరొకరికి అవకాశం దక్కినట్టుంటుంది. ఈ అమీర్ అలీ ఖాన్ ప్లేస్లో అజారుద్దీన్ నామినేట్ చేయడంతో మరి అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకొని ఉన్నారా అనే చర్చ కూడా ఒకసారి కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీలు అయినటువంటి వాళ్ళలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్, తర్వాత శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి వీళ్ళందరూ ఎమ్మెల్సీగా నామినేట్ అయినటువంటి వ్యక్తులే వీళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో. సో మహిళా కోటా కింద మరొకరికి అవకాశం ఇవ్వాలని విజయశాంతి మాట్లాడుతూ ఉంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలనేటువంటిది ఎస్టీ సామాజిక వర్గం నుంచి నాకాలని శంకర్ నాయక్ పేరు తెరపైకి వస్తూ ఉంది. లేదు అద్దంకి దయాకర్కి ఇవ్వాలనే చర్చ కొనసాగింది. వీటన్నిటి నేపథ్యంలో వాటన్నిటిని పక్కకు తప్పిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి పోటీలో ఉన్నటువంటి అజారుద్దీన్ పేరు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడమే ఒక బిగ్ ట్విస్ట్ దీంట్లో. మరి ఆ రకంగా అజారుద్దీన్కి క్యాబినెట్లో బెర్త్ ఖరారైందా?
అదృష్టం వరించనుందా అజారుద్దీన్కి? ఈ రకంగా గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన ఎంపీగా కొనసాగినటువంటి సిచ్యువేషన్ తర్వాత ఎన్నోసార్లు పోటీ చేసిన ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి కనపడింది. మొన్న కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి చెందారు. మాగంటి మరణం తర్వాత వస్తున్నటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలుద్దామనుకున్నారు. సో క్యాబినెట్లో అవకాశం దక్కాలంటే ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ తర్వాత అధిష్టానం కాబట్టి ఆ రకంగా క్యాబినెట్లోకి అజారుద్దీన్ చేరనున్నారా ఆ రకంగా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. కీలకమైన శాఖలు ఉన్నాయి ముఖ్యమంత్రి దగ్గర పెండింగ్లో. హోమ్, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, తర్వాత మైనింగ్, ఇలా కొన్ని కీలకమైనటువంటి శాఖలు, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ శాఖలన్నీ కూడా కీలక శాఖలన్నీ. మొన్న క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ద్వారా అడ్లూరి లక్ష్మణ్, తర్వాత వాకిటి శ్రీహరి, వివేక్, వీళ్ళకు కూడా కొన్ని కీలక శాఖలు దక్కినప్పటికీ కూడా ఈ 3 శాఖలు కీలక శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. దాంట్లో వీటిలో నుంచి ఏమైనా ఇస్తారేమో అనుకున్నారు, ఇవ్వలేకపోయారు. బట్ ఇప్పుడు అజరుద్దీన్ కి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీగా సిఫారసు చేయడం, ఆ పేరుని సిఫారసు చేయడం వెనకాల ఎటువంటి వ్యూహంతో వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే గతంలో కూడా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి ఉండే కనుక అజరుద్దీన్కి ఇచ్చి క్యాబినెట్లో తీసుకునే అవకాశం లేకపోతే దానికి సంబంధించిన చర్చ జరిగి ఉండొచ్చుగాక. కానీ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది? అట్ ద సేమ్ టైం ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆ సెంటర్కి ఏమైనా ప్రెషర్ వచ్చిందా రాష్ట్ర నాయకత్వం మీద? ఆయనకి టికెట్ ఇవ్వాలనో లేకపోతే అట్ ద సేమ్ టైం ఆ టికెట్ ఇన్ఫ్యాక్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో చాలా ప్రెషర్ ఉంది, చాలా మంది ఆశిస్తున్నారు ఆ టికెట్ని. సో ఎటువంటి వ్యూహాత్మక అడుగు అనుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? నిజంగానే పోటీ తీవ్రంగా ఉంది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారమే, ఆర్టీవీ సేకరించినటువంటి సమాచారం ప్రకారమే మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ నుంచి మొత్తం 13 మంది పోటీ పడతా ఉన్నారు. అంత ఈజీ విషయం కాదు. ఒక ఉప ఎన్నిక కోసం 13 మంది తెరపైకి రావడము అధికార కాంగ్రెస్ పార్టీలో ఎంత హాట్ సీటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నుంచి ఎవరైతే గెలుస్తారో వారికి క్యాబినెట్లో బెర్త్ పక్కా. ఎందుకంటే హైదరాబాద్ లోకల్, తర్వాత ఒకవేళ మైనారిటీ ఉంటే మైనారిటీ కోటాలో మరి ఆ సీటు పక్కా. లేదు బీసీ కోటా కింద నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే యాదవ కమ్యూనిటీ సామాజిక వర్గం ప్రకారం ఆయనకు క్యాబినెట్లో బెర్త్ పక్కా అయ్యే అవకాశం ఉంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తే తప్ప మిగతా ఎవరికి టికెట్ ఇచ్చినా క్యాబినెట్లో అవకాశం ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్, తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు, ప్రభుత్వం ముందు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. అందుకే ఇది చాలా హాట్ సీట్ అయింది. తర్వాత సెటిలర్స్కి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. నేను ఇక్కడే లోకల్, నేనే చంటిగాడు లోకల్ అనేలాగా చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. మేము పోటీలో ఉంటామంటూ చాలామంది వచ్చారు. అందులో భాగంగానే అజారుద్దీన్, పోటీలో ఉన్నటువంటి అజారుద్దీన్ని తప్పించడంలో కొన్ని వ్యూహాలు ఉన్నాయి అధికార కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో ఎంఐఎంను సంతృప్తిపరచడం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆయనను డైరెక్ట్గా ఆయన హై ప్రొఫైల్ వ్యక్తి, క్రికెటర్, తర్వాత కెప్టెన్గా పనిచేశారు, హై ప్రొఫైల్ వ్యక్తి. క్షేత్రస్థాయిలో ప్రజలకు అజారుద్దీన్ అందుబాటులో ఉండరు. సో ఆయనకు యాక్సెస్ తక్కువ ప్రజలతో కలవడానికి. ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తేనే కరెక్ట్. ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తికే ఇస్తే బెటర్ అనేటువంటి ఆప్షన్ మరొకటి. లేదు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికే ఇవ్వాలండి. కొన్ని ఈక్వేషన్స్తో అజారుద్దీన్ని ఉప ఎన్నిక రేస్ నుంచి తప్పించి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు అనేటువంటి చర్చ ఉంది. మొత్తానికి నవీన్ కుమార్ యాదవ్కి లైన్ క్లియర్ అయింది. ఆయనతో పాటు సిఎన్ రెడ్డి, ఇంకా కొద్దిమంది పోటీలో ఉన్నారు. ఇందాక చెప్పినట్టు మొత్తం 13 మంది పేర్లలో. సో చాలామంది పోటీలో ఉన్నారు కాబట్టి ఎవరికి టికెట్ దక్కుతుంది అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం ఎవరి పేరు ఫైనల్ అవుతుందో ఉప ఎన్నికలో, అది పక్కన. ప్రొఫెసర్ కోదండరాం అంశానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం ఐ రిక్వెస్ట్ ఒకసారి లైన్ ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూలో జరిగిన, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇటు మళ్ళీ 15 రోజుల్లో కోదండరాంని ఎమ్మెల్సీగా పంపిస్తా అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఒక్కసారి ఆయన ఆ రోజు ఏమన్నారో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం.
ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అది ఆయన అంటోంది. 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీగా పంపిద్దాం, ఎవరు అడ్డొస్తారో చూద్దాం అన్నట్టుగా ఆయన మాట్లాడిన సందర్భం. దాదాపుగా ఆయనన్న 4 రోజుల వ్యవధిలోని సుమారుగా 4-5 రోజులు అటు ఇటుగా ఆయనన్న సందర్భానికి సంబంధించి. సో ఈ క్రమంలో ఎటువంటి వ్యూహాత్మకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, కోదండరాం అంశంలో 15 రోజుల్లోనే ఎమ్మెల్సీగా పంపిద్దాం, ఎమ్మెల్సీగా పంపిస్తా, ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ సవాల్ కావచ్చు. దీన్ని ఎలా చూడాలి? ఒక సవాల్ విసరడనే చెప్పుకోవాలి. అంటే మళ్ళీ మీరు కనుక కోర్టును ఆశ్రయిస్తే నేను మళ్ళీ పంపిస్తాననే అంశానికి సంబంధించి అలా చూడాలా? ఎట్లా చూడొచ్చు అంశాన్ని? అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నోటిఫికేషన్ ఏదైతుందో క్యాబినెట్ ఆమోదం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని సవరించకుండానే దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ అంశాన్ని ఏదైతే రిజెక్ట్ చేశారో గతంలో ఉన్నటువంటి గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై ఆ అంశం సంబంధించినటువంటి అదే నోటిఫికేషన్ పైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఇద్దరిని పంపించడంతో ముఖ్యమంత్రి గవర్నర్ కలిసిన తర్వాత వెంటనే ఆమోద ముద్ర వేశారు. వారిద్దరి గెజిట్ విడుదలైంది. పాత డేట్తో గెజిట్ విడుదలైన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు పాత గెజిట్ డేట్ ప్రకారమే. అంతవరకు ఓకే. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు హైకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ముందు సమర్థించిన తర్వాత జరిగిన తప్పిదాన్ని గుర్తించి కొట్టివేస్తూ వీళ్ళిద్దరి ఎన్నిక చెల్లదు ఎమ్మెల్సీలుగా అంటూ నిర్ణయం తీసుకుంటూ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళిద్దరి నియామకం రద్దయింది. ఇద్దరు ఎమ్మెల్సీలుగా అనర్హులుగా ప్రకటించబడ్డారు. కానీ ఇద్దరిని యాజ్ ఇట్ ఈజ్గా కోదండరాంని, అమీర్ అలీ ఖాన్ ఇద్దరి పేర్లను యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుందేమో అనేటువంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమవుతా ఉంది రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటిది ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్లో కేవలం కోదండరాం పేరు మాత్రమే తీసుకున్నారు. అమీర్ అలీ ఖాన్ పేరు తీసుకోలేదు ఆయన. మళ్ళీ 15 రోజుల్లోనే కోదండరాంని చట్టసభకు పంపిస్తాము, ఎవరు అడ్డుకున్నట్టు స్టేట్మెంట్. అమీర్ అలీ ఖాన్ పేరు మాత్రం తీసుకోలేదు. సియాసత్ ప్రముఖ ఉర్దూ దినపత్రిక ఎడిటర్, టీవీ ఛానల్ కూడా ఉంది ఆయనకు. చాలా సమాజ సేవ చేసేటువంటి వ్యక్తి అమీర్ అలీ ఖాన్. ఎక్కడ కూడా నిర్విధాంశం, ఎక్కడ ఎట్లాంటి అంశాలకు వెళ్ళరు ఆయన, వేరే వివాదాస్పదమైన అంశాల జోలికి వెళ్ళరు. సో ముస్లింలో చాలా మంచి కమ్యూనిటీలో, కమ్యూనిటీకి మంచి పేరున్నటువంటి వ్యక్తి, సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు కూడా ప్రమోట్ చేస్తారనుకున్నారు. కానీ ఆయన పేరును తప్పించి ఆయన ప్లేస్లో అజారుద్దీన్ పేరు తెరపైకి తీసుకురావడం వెనకాల జరిగినటువంటి రాజకీయం ఏంటి అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి అజారుద్దీన్కి ఎమ్మెల్సీలో అవకాశం ఇవ్వడం, కోదండరాంని చట్టసభకు పంపిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆయన పేరు తెరపైకి తీసుకురావడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన రేస్ నుంచి పక్కకు తప్పించారు కాబట్టి అజారుద్దీన్ ఇంకా చాలామంది నవీన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి ఇంకా కొద్దిమంది పోటీలోకి తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో చూడాలి ఇంకా ఎలాంటి పరిణామాలు చేంజెస్ ఉంటాయో ఈ నామినేట్ తర్వాత. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పినట్టుగానే ఇటు ఎమ్మెల్సీగా కోదండరాంని మళ్ళీ ఆయన పంపిస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. కోదండరాం, అజారుద్దీన్ ఇద్దరికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది కేబినెట్. ఇద్దరి పేర్లకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దీంతో ఆయనకు పదవి కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ దాదాపుగా ఖరారైందని చర్చ జరుగుతుంటోంది. ఇటీవలే కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీని రద్దు చేసింది సుప్రీంకోర్టు. వాళ్ళిద్దరు ఎమ్మెల్సీని కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోనే కోదండరాంను మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ క్రమంలో ఇటు అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందా, తీసుకుంటారా, తీసుకునే అంశానికి సంబంధించి మీరేమనుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకోవాలా, ఎస్ ఆర్ నో అండ్ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.